హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. 18th మే డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ముందుగా మనకు 17th మే కూడా ఈ హైపర్ టెన్షన్ డే కాకుండా మరొకటి ఉన్నది. యాజ్ పర్ పిఐబి న్యూస్ ప్రకారం చూస్తే వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే అని చెప్పేసి జరుపుకుంటున్నాము. సో వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, పిఐబి న్యూస్లో వచ్చింది కాబట్టి. థీమ్ ఏంటి అంటే డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనకు థీమ్ తీసుకున్నాము. 18th మే చూస్తే ఇంటర్నేషనల్ మ్యూజియం డే అని చెప్పేసి పిలుస్తాం. థీమ్ ఏంటి మనకి అంటే మ్యూజియంస్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనకు అర్థం వచ్చేలా థీమ్ తీసుకోవడం జరిగింది. ఈ మ్యూజియంస్ అనేవి విద్య కోసం పనిచేస్తాయని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. ఇది మనకు డే ఆఫ్ ఇంపార్టెన్స్ గురించి. నెక్స్ట్ పాలిటీ ఆర్టికల్ చూస్తే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ చైర్పర్సన్గా అనంతర్ సింగ్ ఆర్య అని చెప్పేసి మనకు ఏ పేపర్లో రాలేదు. ఒక మన డైట్ ఫ్రెండ్, ఇన్ఫ్యాక్ట్ కృష్ణ అని చెప్పేసి బెస్ట్ ఫ్రెండ్ అతను మనకి కామెంట్లో చెప్పడం జరిగింది. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ చైర్పర్సన్ చూస్తే మనకు అనంతర్ సింగ్ ఆర్య అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ పేపర్లో రాలేదు. నేను నెక్స్ట్ కామెంట్ చూసి సెర్చ్ చేస్తే యాజ్ పర్ హిందూ పేపర్ ప్రకారం చూసినా, ఎక్స్ప్రెస్ ప్రకారం చూసినా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ చైర్పర్సన్ కొట్టేస్తే పేరు వస్తలేదు. సో మనకి ఇన్ఫ్యాక్ట్ పిఐబి న్యూస్ అని చెప్పేసి కొట్టేస్తే పేరు వస్తలేదు. బట్ మనకి మొత్తం మీద ఈ అనంతర్ సింగ్ ఆర్య అని చెప్పేసి ఏప్రిల్ మాసంలోనే అపాయింట్మెంట్ పొందిండు. బట్ మనకి ఎవరికి చెప్పలేదు. అంటే హిందూ పేపర్లో, ఎక్స్ప్రెస్ పేపర్లో, పిఐబి న్యూస్లో రాలేదు. సో రాష్ట్రపతి గారు నియామకం చేస్తారు అంటే మనకి పిఐబి న్యూస్లో రావాల్సిందే. మీరు నియామకం చేసి ఉంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ చైర్పర్సన్ పిఐబి అని చెప్పేసి కొడితే కంపల్సరీ వస్తుంది. మనకి ఓల్డీ వస్తుంది కానీ అనంతర్ సింగ్ ఆర్య అని చెప్పేసి వస్తలేదు. బట్ మనకి రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏప్రిల్ మంత్ మ్యాగజైన్లో మనకి ఇది మిస్ అయింది. అంటే మనం ఎక్కడ రాలేదు, సోర్స్ లేదు, మనం ఎట్లా చెప్తాం. సో ఇక్కడ చూస్తే అనంతర్ సింగ్ ఆర్య అని చెప్పేసి పిలుస్తున్నాం. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ చైర్పర్సన్గా నియామకం పొందిండు. సో ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. యాజ్ పర్ మనకి 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకు 2003లో మనం దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీకి రాజ్యాంగబద్ధ హోదా అంతకుముందు ఎస్సీతో కలిసి ఉండే మనం డివైడ్ చేసుకున్నాము. 89వ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకు అనంతర్ సింగ్ ఆర్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. కూర్పు ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ కూర్పు ఏంటి అంటే 1+1+3 ఉంటారు వీళ్ళు. ఒకరు ఎవరు అంటే చైర్పర్సన్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో మరొకరు ఎవరు అంటే మనకి వైస్ చైర్పర్సన్. ఇంకొక ముగ్గురు ఎవరు మనకు అంటే సభ్యులు అని చెప్పేసి మనకి కూర్పు ఇలా ఉంటుంది. ఈ ముగ్గురు సభ్యుల్లో ఒకరు కంపల్సరీ మహిళ అయి ఉండాలని చెప్పేసి చెప్పొచ్చు. ప్రజెంట్ మనకు ఈ వైస్ చైర్పర్సన్ పదవి ఖాళీ ఉన్నది. ఈ ముగ్గురు సభ్యులలో ఒక మహిళా పదవి ఖాళీ అని చెప్పేసి చూసుకోవాలి. మిగతా 2 సభ్యులు పనిచేస్తున్నారు ప్రజెంట్. ఈ చైర్పర్సన్కి మనకు క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. ఇటువంటి ప్రశ్నలు మనకి డెప్త్గా పడినప్పుడు వస్తాయి. సో క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. వైస్ చైర్పర్సన్కి స్టేట్ మినిస్టర్ హోదా ఉంటుంది. సో స్టేట్ మినిస్టర్ హోదా ఉంటుందని చెప్పి చూసుకోవాలి. ఈ సభ్యులకి కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ యొక్క హోదా ఇవ్వడం జరుగుతుంది. సో వెరీ ఫేమస్ పర్సన్ మనకి 1+1+3 అని చెప్పేసి పిలుస్తాం. వారి హోదా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ పదవీ కాలం మనకు 3 ఏళ్ళు ఉంటుంది. సో ఒకసారి నియామకం పొందితే మరొకసారి నియామకం పొందేందుకు అర్హులే, కానీ 2 పర్యాయాల కంటే మించొద్దని చెప్పేసి మనకి ఆ చట్టం పేర్కొంటుంది. సో మనకి ఇది నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ గురించి. ఇంకా చూస్తే ఎస్టీలు ఎవరని చెప్పేసి 342 ఆర్టికల్ ప్రకారము ఆ రాష్ట్ర గవర్నర్ని సంప్రదించి మనకి రాష్ట్రపతి గారు నోటిఫై చేస్తాడు. రాష్ట్రం నుంచి రాష్ట్రానికి మారుతూ ఉంటుందని చెప్పేసి మనకి తెలుసు. సో ఇది 342 ఆర్టికల్. 341 ఆర్టికల్ అంటే మనకి ఎస్సీ కిందికి వస్తుంది. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. లోక్సభలో లేదా అసెంబ్లీలో ఎస్టీలకి పొలిటికల్ రిజర్వేషన్ అని చెప్పేసి ఏ ఆర్టికల్ ఇస్తుంది? సో లోక్సభకి ఏ ఆర్టికల్, అసెంబ్లీకి అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. అది ఎస్సీ ఎస్టీ ఇద్దరికి కూడా వర్తిస్తుంది. రాజకీయ పరంగా మనకి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి తెలుసు. సో ఇది మనకు వార్తల్లో ఉంది. రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి అనంతర్ సింగ్ ఆర్య అని చెప్పేసి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే మనకి ఇంకొక పాలిటీ ఆర్టికల్ వార్తల్లో ఉంది. ఈ రాజకీయ పార్టీలు స్టేట్ ఫండెడ్ మీడియాని ఎలా ప్రచారం కోసం ఉపయోగించుకుంటాయని చెప్పేసి మనకు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్.
అంటే ఈ ఎన్నికల సమయం లోపల రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో స్టేట్ ఫండెడ్ మీడియా అంటే మనకి ఏమొస్తుంది, దూరదర్శన్ వస్తుంది, ఏఐఆర్ అని చెప్పేసి రేడియో వస్తుంది. వీటిని ఎలా ఉపయోగించుకుంటాయని చెప్పేసి ఎక్స్ప్రెస్ యొక్క ఎక్స్ప్లెయిన్డ్ కథనము. ఎన్నికల ఏడాది కాబట్టి ఆ కథనం మనకి అవసరమే. ఏంటి స్టేట్ ఫండెడ్ మీడియా అంటే సో మనకు ఇన్ఫ్యాక్ట్ రాజ్యమే దీనికి ఫండింగ్ కల్పిస్తుంది. అంటే ఇండియా లోపల ఏంటి మనకి ప్రసార భారతి అని చెప్పేసి ఉన్నది. ఈ ప్రసార భారతి కింద రెండు పనిచేస్తాయి, ఒకటి టీవీ పనిచేస్తుంది, ఒకటి రేడియో పనిచేస్తుంది. సో నోట్స్లో మనకి ఇట్లా లేదు, ఇట్లా రాసుకోండి ఈజీగా అర్థమవుతుంది. టీవీ మనం చూస్తే గిట్ట దూరదర్శన్. సో ఇన్ఫ్యాక్ట్ రేడియో చూస్తే మనకి ఏఐఆర్ ఆల్ ఇండియా రేడియో అని చెప్పేసి పిలుస్తాం. అయితే పొలిటికల్ పార్టీలు ఫ్రీగా ప్రచారం చేసుకోవచ్చు ఈ స్టేట్ ఫండ్ మీడియా లోపల. ఎవరు అంటే కేవలము గుర్తింపు పొందిన పొలిటికల్ పార్టీ మాత్రమే. అంటే అది జాతీయ స్థాయి పార్టీ కావచ్చు లేదా ప్రాంతీయ పార్టీ కావచ్చు. సో రిజిస్టర్ పార్టీకి అవకాశం లేదు. కేవలం గుర్తింపు అని చెప్పేసి ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ బట్టి జాతీయ స్థాయి పార్టీ అని చెప్పేసి ప్రజెంట్ మొత్తం 6 పార్టీస్ పనిచేస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు అని చెప్పేసి ఎన్నికల సంఘం యొక్క వెబ్సైట్ చూస్తే మనకు 59 అని చెప్పేసి ఉన్నది. ఇవి మనకు ప్రజెంట్ పనిచేస్తున్న ప్రాంతీయ పార్టీలు. వీటికి ఈ టీవీలో ఈ రేడియో లోపల టైం ఎవరు కేటాయిస్తారు అంటే ఎన్నికల సంఘమే కేటాయిస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. ఎలా కేటాయిస్తుంది అంటే సో మనకు కొన్ని గంటలు ఇవ్వడం జరిగింది, బట్ అంతగానం డెప్త్ అవసరం లేదు, బట్ ఒక ఐడియా ఉండాలి. సో జాతీయ స్థాయి పార్టీకి టీవీ లోపల ఒక 10 గంటల పాటు ప్రచారం చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఎన్నికల సంఘం. మరి 6 జాతీయ స్థాయి పార్టీలు మనకు కనిపిస్తున్నాయి. బీజేపీ అని చెప్పేసి, కాంగ్రెస్ అని చెప్పేసి, సిపిఐ-ఎం అని చెప్పేసి, నెక్స్ట్ బీఎస్పీ అని చెప్పేసి, ఎన్పీపీ అని చెప్పేసి, ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పేసి మొత్తం 6 పార్టీలు ఉంటాయి కదా. 6 పార్టీలకు ఈక్వల్గా 45 మినిట్స్ ఇస్తుంది. సో 45 × 6 అంటే ఎంత మనకు 270 మినిట్స్ వస్తుంది. ఐ మీన్ 4.5 గంటలు. 4 గంటల మీద అరగంట అని చెప్పేసి పిలుస్తాం. మిగతా 5.5 అవర్స్ ఉంది కదా, మొత్తం 10 అవర్స్ టీవీ లోపల అయితే ఈచ్ వన్ 45 మినిట్స్ కాబట్టి 6 పార్టీస్ కాబట్టి 4.5 అవర్స్ వస్తుంది. మిగతా 5.5 అవర్స్ చూస్తే మనకు సో 2019 లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఎన్నికల ఓట్ల శాతం ఆధారంగా టైం అలా కనిపిస్తుంది. సో ఇది మనకు జాతీయ స్థాయి పార్టీ విషయంలో. ఇక్కడ టీవీ విషయంలో మనకి 10 గంటలు అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఈ జాతీయ స్థాయి పార్టీకి ఇన్ఫ్యాక్ట్ రీజనల్ ఛానల్స్ కొన్ని ఉంటాయి, మనకు ప్రాంతీయ భాషల్లో వస్తాయి కదా. అందులో కూడా సుమారుగా 15 గంటల పాటు అవకాశం కల్పిస్తారు. నేషనల్ ఛానల్లో 10 గంటలు, రీజనల్ లెవెల్లో 15 గంటలు అని చెప్పేసి చూసుకోవాలి. సేమ్ ఇట్లనే మనకు ఇక్కడ కూడా ఏఐఆర్ లోపల కూడా ఇట్లనే మనకు కనిపిస్తుంది. అదే ప్రాంతీయ స్థాయి పార్టీకి మరి అంటే సుమారుగా దూరదర్శన్, ఏఐఆర్ న్యూస్ కలిపి అన్ని పార్టీలకు కలిపి 30 గంటల పాటు అవకాశం కల్పిస్తారు. సో 30 గంటలు అని చెప్పేసి చూసుకోవాలి. 2 దూరదర్శన్ ప్లస్ ఏఐఆర్ కలిపి ఇన్ఫ్యాక్ట్ ఎంత 30 గంటలు అని చెప్పేసి చూసుకోవాలి. ఇది మనకి అదే నేషనల్ చూస్తే మనకి సో 10 + 15 25 గంటలు, 10 + 15 25 గంటలు, మొత్తం 50 గంటల పాటు కల్పిస్తుంది నేషనల్ లెవెల్ పార్టీకి. అదే రాష్ట్ర స్థాయి పార్టీకి చూస్తే మనకి 30 గంటలు అని చెప్పేసి చూసుకోవాలి. ఇది ప్రశ్న మనకి ఇది ఎక్కడ కవర్ చేయరండి. మన ఫేమస్ పుస్తకాలు ఉంటాయి, లక్ష్మీకాంత్ పుస్తకాలు ఇటువంటి కవర్ చేయరు. వై? బికాజ్ మనకి పుస్తకం యొక్క లిమిట్ ఉంటుంది కాబట్టి అన్నీ దాంట్లో చేయలేం కాబట్టి ఇటువంటి మన కరెంట్ అఫైర్స్ లోపల కవర్ చేసుకోవాలి. సో మనకి 2 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. అనంతర్ సింగ్ ఆర్య నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ చైర్పర్సన్గా నియామకం పొందిండు ఏప్రిల్ మాసం లోపల. నెక్స్ట్ చూస్తే స్టేట్ ఫండెడ్ మీడియాని పొలిటికల్ పార్టీలు ఎలా వాడుకుంటాయని చెప్పేసి ఆర్టికల్ వచ్చింది. వాస్తవంగా ఏం జరిగింది అంటే సిపిఐ-ఎం పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సో ఒక ప్రసంగిస్తే అందులో కొన్ని పదాలని ఆ ఛానల్ తొలగిస్తుందట. ఆ నేపథ్యంలో ఇది వార్తల్లో వచ్చింది. ఎన్నికల సంఘం యొక్క సూచన మేరకు మాత్రమే ఆ టీవీ అయితే పనిచేస్తుంది, కోడ్ అమల్లో ఉంది కాబట్టి. సో మనకు ప్రశ్న ఎలా వస్తుంది అంటే ఏ పార్టీలకు అర్హత అంటే కేవలం ప్రాంతీయ స్థాయి లేదా జాతీయ స్థాయి పార్టీకి మాత్రమే అర్హత కలిగి ఉంటుంది. సెకండ్ చూస్తే సమయాన్ని ఎవరు కేటాయిస్తారు అంటే ఎన్నికల సంఘం మాత్రమే కేటాయించే అధికారం కలిగి ఉంటుంది. ఇది మనకి పాలిటీ ఆర్టికల్ అండి. నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్ చూస్తే మన ఈరోజు వచ్చిన వార్త ఏంటి అంటే మంగళయాన్ 2 ఆవిష్కరణ జరిగింది. ప్రయోగించలేదు కానీ సో దాని యొక్క ప్రణాళిక చెప్పడం జరిగింది.
మంగళయాన్ 2 అని చెప్పేసి వెరీ ఫేమస్. దీన్ని మామ్ 2 అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ మనకి 2013 నవంబర్ మాసం లోపల మామ్ 1 అని చెప్పేసి మంగళయాన్ 1 అని చెప్పేసి పంపుకున్నాం. 2014 సెప్టెంబర్ 24న ఈ అంగారకుడి కక్షలోకి మన మంగళయాన్ మిషన్ ప్రవేశిస్తుంది. సో అట్లా పైన 4th కంట్రీ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకున్నాం. ఆల్రెడీ ఆసియాలో ఫస్ట్ కంట్రీ అని చెప్పేసి ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ఫుల్ అయిన ఫస్ట్ కంట్రీ అని చెప్పేసి రికార్డు సృష్టించింది. సో 2013 అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి. ఎప్పుడు అంటే మీరు అక్టోబర్ 2022 మన మంత్లీ మ్యాగజైన్ ఉన్నది, నేను చెక్ చేసిన ఇంతకుముందే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది 1 to 16 అని చెప్పేసి మనం 15 రోజులకు ఒకసారి మ్యాగజైన్ ఇచ్చినాం అంతకుముందు. సో అందులో ఇక్కడ మనకు కనిపిస్తుంది స్పేస్ చాప్టర్ లోపల మంగళయాన్ యొక్క మిషన్ పూర్తి అని చెప్పేసి మనకు హెడ్డింగ్ పెట్టుకొని డిస్కస్ చేసినాం. 2013 నవంబర్లో మనకి ఇన్ఫ్యాక్ట్ తొలిసారిగా ఇది PSLV-C ఎక్సెల్ వర్షన్లో 25th ద్వారా మనం పంపుకున్నాము. అప్పుడు ఏమైంది, 2014 సెప్టెంబర్ 24న ఇన్ఫ్యాక్ట్ అంగారకుడి కక్షలోకి ప్రవేశించింది. సో ఇన్ఫ్యాక్ట్ మనకి రష్యా, USA, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత అంగారకుడి కక్షలోకి పోయిన ఫస్ట్ ఉపగ్రహంగా మొత్తం మీద 4th అని చెప్పేసి పిలుస్తాం మనము. అదే ఆసియాలో చూస్తే ఫస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రపంచం మొత్తంలోనే లో కాస్ట్తో చూస్తే ఫస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం మంగళయాన్ 2 అని చెప్పేసి పంపుకుంటున్నాం మనము. సో ఇందులో ఏముంటుంది మనకు అంటే ఒక రోవర్ ఉంటుంది, ఒక హెలికాప్టర్ ఉంటుంది. సో రోవర్ అండ్ హెలికాప్టర్ అంటే మనకి ల్యాండ్ అవుతుంది. ఇక్కడ ల్యాండ్ కాలేదు, ఇట్ ఈస్ ఓన్లీ ఆర్బిటర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇక్కడ ల్యాండర్ మనకి రోవర్ ఉంటుంది, హెలికాప్టర్ ఉంటుంది కాబట్టి అడుగు పెడుతుంది. సో ఇఫ్ సక్సెస్ఫుల్ అయితే గిట్ట మనకి ఇది ప్రపంచంలో 3వ కంట్రీ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇంతవరకు కేవలం మనకి USA, చైనా మాత్రమే సాధించినాయి. నేను చెప్పేది అంగారకుడి మీద అడుగు పెట్టే చూస్తే 3వ కంట్రీ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది కక్షలోకి ప్రవేశపెట్టింది 4వ కంట్రీ అయితే అడుగు పెట్టింది చూస్తే మనకి భూమి మీద 3rd కంట్రీ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో మరి రాకెట్ ఏంటి మనకు అంటే ఫేమస్ GSLV Mk3 అని చెప్పేసి, లేదా ఫేమస్ నోన్ యాజ్ LVM3 లాంచ్ వెహికల్ Mark 3 అని చెప్పేసి దీని ద్వారా మనం పంపుకుంటున్నాము. సో ఇంతకంటే మనకు ఎక్కువగా తెలియదు, అంటే మనకు చెప్పలేదు. ఇంకా కేవలము రోవర్ ఉంటుంది, హెలికాప్టర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అయితే ఈ హెలికాప్టర్కి స్ఫూర్తి ఎవరంటే ఈ నాసా యొక్క పర్సెవరెన్స్ అని చెప్పేసి మనం ఇటీవల ఒక హెలికాప్టర్ డిస్కస్ చేసుకొని ఉన్నాం. నాసాది అది మార్స్ మీదకి పంపింది. ఆ పర్సెవరెన్స్ యొక్క స్ఫూర్తిగా ఈ మిషన్ అయితే ఇస్రో రూపొందిస్తుంది అట. సో పర్సెవరెన్స్ మనం పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సారీ, ఆ రోవర్ ఏది మన మంగళయాన్ 2 యొక్క రోవర్కి స్ఫూర్తి ఎవరంటే పర్సెవరెన్స్ రోవర్ అని చెప్పేసి, దాన్ని పట్టుదల అని చెప్పేసి తెలుగులో పిలుస్తాం. సో పట్టుదల రోవర్ ఇది అమెరికాది, నాసా పంపింది. లేదా ఇంగ్లీష్లో మనం పర్సెవరెన్స్ రోవర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. మన రోవర్ పేరు పెట్టుకోలేదు. సో పెట్టుకుంటే అప్పుడు డిస్కస్ చేయవచ్చు. కాబట్టి ఈ ఆర్టికల్ మనకి స్పేస్లో వెరీ వెరీ ఫేమస్. ఇంకోటి నాసా యొక్క ఒక టెలిస్కోప్ వార్తల్లో ఉన్నది నాన్సీ గ్రేస్ రోమన్ టెలిస్కోప్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఏంటి నాన్సీ గ్రేస్ రోమన్ టెలిస్కోప్ ఖగోళ అధ్యయనం కోసం అని చెప్పేసి నాసా యొక్క ప్రణాళిక ఇది. సో ఇవి రెండు మనకి స్పేస్ ఆర్టికల్స్ అయితే వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ డిఫెన్స్ చూస్తే, సో ఒక వెరీ ఫేమస్ డిఫెన్స్ ఆర్టికల్ వార్తల్లో ఉంది. ఏంటి అంటే ఇండియా ఇండోనేషియా ఆస్ట్రేలియా ఈ 3 కలిపి ఒక మారిటైమ్ సెక్యూరిటీ వర్క్షాప్ అని చెప్పేసి కొచ్చి లోపల కండక్ట్ చేసింది. సో వెరీ వెరీ ఫేమస్, మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఏంటి అంటే ట్రైలాటరల్ అంటే 3 కంట్రీస్ ఉన్నాయి. ఎవరున్నారు? ఇండియా ఉంది, ఇండోనేషియా అని చెప్పేసి అండ్ ఆస్ట్రేలియా అని చెప్పేసి. ట్రైలాటరల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ వర్క్షాప్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది సౌతర్న్ నావల్ కమాండ్ హోస్ట్ చేస్తుంది. సో కొచ్చి లోపల అని చెప్పేసి ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. PIB న్యూస్లో వచ్చింది కాబట్టి వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ INS ద్రోణాచార్య అని చెప్పేసి నౌక పేరు. ఈ నౌక మీద మీటింగ్ కండక్ట్ చేసిండ్రు. ఏంటి మనకు మీటింగ్ అంటే ట్రైలాటరల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ వర్క్షాప్ అని చెప్పేసి కొచ్చి హోస్ట్ చేస్తుంది సౌతర్న్ నావల్ కమాండ్. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒక నౌక పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ INS అని చెప్పేసి అక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీటింగ్ థీమ్ ఏంటంటే మొత్తం మీద చూస్తే ఇండియన్ ఓషియన్ రీజన్ ప్రాంతం లోపల అంటే హిందూ మహాసముద్ర ప్రాంతం లోపల
మన ఎఫర్ట్స్ని ఎన్హాన్స్మెంట్ చేయాలి అంటే మరింతగా పెంచాలని చెప్పేసి దేనికోసం అంటే మారిటైమ్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఈజీగా అర్థం వస్తుంది. సో మనం మొత్తం మీద చూస్తే ఇండియన్ ఓషన్ రీజన్ లోపల సెక్యూరిటీ కోసం అని చెప్పేసి మన యొక్క ఎఫర్ట్స్ మరింత ఎన్హాన్స్ చేసుకోవాలని చెప్పేసి అర్థం వచ్చేలా థీమ్ తీసుకోవడం జరిగింది. ఆ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి మనకు అంటే సో ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇండియన్ ఓషియన్ రీజన్ ఎఫర్ట్స్ టు ఎన్హాన్స్ రీజనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ. సో మనం చెప్పింది కూడా అదే, ప్రాంతీయ సముద్ర భద్రత కోసం అని చెప్పేసి ప్రయత్నం మరింత వేగవంతం చేయాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో మనకి డిఫెన్స్లో ఉన్న ఓన్లీ ఆర్టికల్ ఈరోజు ఈ ట్రైలాటరల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ వర్క్షాప్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో నెక్స్ట్ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల మనకి చైనా యొక్క ఫూడాన్ యూనివర్సిటీ వార్తల్లో ఉంది. సో మన తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి అంటే సో ఫూడాన్ యూనివర్సిటీ ఇది ఎవరిది? చైనాది. ఎందుకు వార్తల్లో వచ్చింది మనకు అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ మైండ్ ఏదైతే ఉందో మనకి బ్రెయిన్ ఉన్నది కదా, సో దాన్ని ఇన్ఫ్యాక్ట్ మనం జనరల్గా ఫ్రిడ్జ్లో పెట్టిస్తే ఏమవుతుంది అంటే మొత్తం వాటర్ కాబట్టి మైండ్ లోపల ఎక్కువ ఉండేది గడ్డగట్టిపోతుంది, మళ్ళీ తిరిగి పనిచేయదు బ్రెయిన్ వచ్చేసి. అయితే అట్లా మనకు గడ్డగట్టకుండా తిరిగి మామూలు స్థితికి వచ్చేలా ఒక ఫ్రీజర్ని రూపొందించింది. దాని పేరు మేడీ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇది ఫస్ట్ గణత కాబట్టి చైనా అయినప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలని మోడీ కాదు మేడీ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇదేంటి మనకు అంటే ఒక క్రయోజెనిక్ ఫ్రీజర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అంటే అతి శీతల టెంపరేచర్ దగ్గర ఆ బ్రెయిన్ని గడ్డ కట్టకుండా ఉంచేలా కాపాడుతుంది. సో మేబీ ఇది ఎందుకు పనికి వస్తుందంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ బ్రెయిన్ గాయాలు అయినప్పుడు తొందరగా తిరిగి మనం కోలుకోవాలని చెప్పేసి ఈ ప్రయోగం బాగా పనికి వస్తుంది. సో మనకి మేడీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 2 ఫ్యాక్ట్ క్వశ్చన్స్ మనకి పర్యావరణ అంశాలు వార్తల్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ చూస్తే కౌండిన్య అని చెప్పేసి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది ఏపీలో ఉంటుంది. తెలంగాణ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. శ్రీలంక బ్యాక్డ్ ఫ్రాగ్ అని చెప్పేసి అక్కడ ఆవిష్కరణ చేయడం జరిగింది. అంటే శ్రీలంక జాతి కప్ప అని చెప్పేసి ఇండియాలో మనకి ఆవిష్కరణ కాబట్టి ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి. శ్రీలంక బ్యాక్డ్ ఫ్రాగ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ గుర్తించారని చెప్పేసి చూసుకోవాలి. ఇక్కడ కౌండిన్య ఫ్రమ్ ఏపీ అని చెప్పేసి. ఇంకోటి ఈ పర్యావరణవేత్తలకు సో యూఏఈ ప్రభుత్వం వచ్చేసి బ్లూ వీసా ఇస్తుందట. సో బ్లూ వీసా ఇస్తే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు 10 ఏళ్ల పాటు దుబాయ్లో ఈజీగా ఉండొచ్చు అని చెప్పేసి ఆ వీసా పనిచేస్తుంది. అంటే పర్యావరణవేత్తల యొక్క ప్రోత్సాహం కోసం అని చెప్పేసి బ్లూ రెసిడెన్సీ వీసాని యూఏఈ ఇస్తుంది. సో మనకి 2 ఫ్యాక్ట్ క్వశ్చన్సే సరిపోతుంది ఇక్కడ. సో ప్రతి అంశాన్ని డెప్త్గా అవసరం లేదు, ఎక్కడ అవసరం అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంతకుముందు సో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఉంది కదా, అట్లాగని లేదా మంగళయాన్ 2 లాంటివి మనకి ఎగ్జామ్లో వస్తాయని చెప్పేసి అనిపిస్తే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఇక్కడ మనకు ఏం లేదు, జస్ట్ ఒక అభయ అరణ్యం పేరు ఉన్నది, ఆ జీవి గుర్తింపు అని చెప్పేసి ఉంది. సో నెక్స్ట్ మనకి ఏబిపిఎస్ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఇంకా. సో నెక్స్ట్ చూస్తే ఒక టెంపుల్ మనకి వార్తల్లో ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ మనం ఇది హిస్టరీలో డిస్కస్ చేసినాం. ఏంటి మనకు అంటే ఈ రాధాస్వామి అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన మత శాఖ హిందూ మతం లోపలనే రాధాస్వామి అని చెప్పేసి మనకి రిలీజియస్ ఉద్యమాల లోపల వచ్చింది మోడర్న్ ఇండియా హిస్టరీ లోపల. సో రాధాస్వామి అని చెప్పేసి ఒక ప్రత్యేక మత శాఖ ఇది. దీన్ని ఎవరు శివ దయాల్ సింగ్ అని చెప్పేసి స్థాపిస్తాడు, శివ దయాల్ సింగ్. సో ఇన్ఫ్యాక్ట్ అలియాస్ తులసిదాస్ అని చెప్పేసి పిలుస్తాం ఇతన్ని. సో ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇన్ఫ్యాక్ట్ ఇతను 1861లో ఐ థింక్ ఆగ్రా లోపల ఈ కొత్త మతాన్ని స్థాపిస్తాడు, మనం డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఇతని యొక్క సమాధిని ఒక టెంపుల్ లాగా కట్టారు ఆగ్రా లోపల. దాని పేరు ఏంటంటే మనకు స్వామి బాగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో స్వామి బాగ్. సో ఇది రాజస్థాన్లో ఉన్న మక్రా నుంచి ఆ వైట్ మార్బుల్ స్టోన్ని తీసుకొచ్చి కట్టారు కాబట్టి తాజ్మహల్ని పోలి ఉంది అట. తాజ్మహల్కి పోటీ అని చెప్పేసి ఆగ్రాలో కాబట్టి సో మనకు తెలంగాణ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇది. ఏంటి స్వామి బాగ్ వచ్చేసి ఇతని యొక్క సమాధి అది రాజస్థాన్లో ఉన్న మక్రాన్ ప్రాంతంలో ఉన్న వైట్ స్టోన్ తీసుకొచ్చి కట్టారు. వాస్తవంగా ఇది 1904లో ప్రారంభిస్తారు. ఒక అలహాబాద్ రూపశిల్ప అని చెప్పేసి దీని యొక్క నిర్మాణ స్టార్ట్ చేస్తాడు. బట్ తర్వాత మనకి ఇది ఆగిపోతుంది మొత్తం మీద కొన్ని కారణాల వల్ల. 1922లో మళ్ళీ స్టార్ట్ అవుతుందట. సో ఈరోజు మనకి పూర్తయిందని చెప్పేసి మనకి ఆర్టికల్ చెప్తుంది. సుమారుగా 104 ఏళ్ళు మొత్తం మీద ఎంతనో సో వీళ్ళు నిర్మిస్తూనే ఉన్నారు. ఫైనల్లీ పూర్తయిందని చెప్పేసి మనకి పేపర్లో అయితే వచ్చింది. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే
ఆ ప్లేస్ లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి, ఎవరి సమాధానం చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి మనకి ఇది పిఐబి న్యూసే. ఓఎన్డీసీ మనం డిస్కస్ చేసినాం అంతకుముందు కరెంట్ అఫైర్స్ లోపల. ఓఎన్డీసీ అని చెప్పేసి ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ ఓఎన్డీసీ యొక్క స్టార్టప్ మహోత్సవ్, సో మహోత్సవాన్ని ఢిల్లీలో ఉన్న విజ్ఞాన్ భవన్లో, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, విజ్ఞాన్ భవన్ లోపల డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషనల్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి, సో ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి DPIIT సంస్థ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఉద్దేశం ఏంటి అంటే ఈ స్టార్టప్లు అన్నీ కూడా అందరికీ అవకాశం కల్పించాలి. సో మనకి ఓఎన్డీసీ కాన్సెప్ట్ ఏంటి మనం డిస్కస్ చేసినాం, ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటికే కాదు అన్ని రకాల డిజిటల్ కామర్స్కి సో అవకాశం కల్పించేలా ఈ ఓఎన్డీసీ యొక్క వెబ్సైట్ని మనం DPIIT సంస్థ రూపొందిస్తుంది. అంటే వాళ్ళ కోసమే కాదు అందరికీ కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి దీన్ని ఏమంటాం మనం అంటే తెలుగులో ప్రజాస్వామ్యీకరణ అని చెప్పేసి పిలుస్తాం. అందరికీ సమాన అవకాశం కల్పించాలి, ఒక్కరి యొక్క గుత్తాధిపత్యం ఉండద్దు అని చెప్పేసి ఈ ఒక ప్లాట్ఫామ్ రూపొందించింది. అంటే ఇదేంటి ఒక కామర్స్ వెబ్సైట్ లాంటిదే కానీ అందరికీ అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూపీఐ అని చెప్పేసి అనుకోండి. సో యూపీఐ అంటే మనకి ఏముంటుంది ఇక్కడ అమెజాన్ పే ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది, ఫోన్పే ఉంటుంది కదా. అదేవిధంగా మనకి ఓఎన్డీసీ లోపల అమెజాన్, ఫ్లిప్కార్ట్, అప్కార్ట్, బిప్ అని చెప్పి మొత్తం డిఫరెంట్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో అందరికీ అవకాశం కోసం అని చెప్పేసి ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ పనిచేస్తుంది. సో ఇక్కడ స్టార్టప్ సంస్థలు నమోదు చేసుకోవాలని చెప్పేసి ఈ స్టార్టప్ మహోత్సవ్ని విజ్ఞాన్ భవన్ లోపల కండక్ట్ చేయడం జరిగింది. సో పిఐబి న్యూస్ కాబట్టి మనకి ఆ ఢిల్లీ ప్రాంతం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నియామకాలు చూస్తే మనకి 3 వార్తల్లో ఉన్నాయి, బట్ ఎవి మనకి అవసరం లేదు. బట్ ఒకసారి చూస్తే క్రొయేషియా దేశం యొక్క ప్రధానమంత్రిగా ఆండ్రేజ్ ప్లెన్కోవిక్ వచ్చిండు. సో నేను ఇది గుర్తుపెట్టుకోని అవసరం లేదు. నెక్స్ట్ రిపబ్లిక్ ఆఫ్ చాద్ ఒక కంట్రీ ఇది, దాని యొక్క అధ్యక్షుడిగా మనకు మహమ్మద్ డెబీ అని చెప్పేసి వచ్చిండు, ఇది నేను గుర్తుపెట్టుకోను. నెక్స్ట్ సిబిఐ లోపల అడిషనల్ డైరెక్టర్స్ అని చెప్పేసి 2 వచ్చారు, కృష్ణ అండ్ వేణుగోపాల్ అని చెప్పేసి, ఇది కూడా మర్చిపోండి. ఈ 3 మనకి పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్ స్పోర్ట్స్ చూస్తే ఇది ఈ పర్వీన్ హుడా అని చెప్పేసి మన బాక్సింగ్, ఇన్ఫ్యాక్ట్ ఆమె వరల్డ్ ఈ డోప్ సంస్థ అయితే నిషేధం విధించింది ఒలింపిక్స్లో పాల్గొనకుండా. డోప్ టెస్ట్లో ఫెయిల్ అయింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఆమె ఒలింపిక్ బెర్త్ని కోల్పోయింది. సో ప్రశ్న వస్తే రావచ్చు. ఇంకోటి ఈ ఫోర్బ్స్ అనే సంస్థ ఈ ప్రపంచంలో ఉన్న అథ్లెట్స్ లోపల ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎవరు అని చెప్పేసి సో టాప్ 50 లిస్ట్ బయట తీసింది. అందులో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు క్రిస్టియానో అని చెప్పేసి మన పోర్చుగల్ యొక్క సాకర్ ఆటగాడు. రొనాల్డో వెరీ ఫేమస్, చాలామంది స్ఫూర్తి. నెక్స్ట్ చూస్తే జోన్ రాహూమ్ అని చెప్పేసి స్పానిష్ యొక్క గోల్ఫ్ ఆటగాడు. థర్డ్ చూస్తే లియోనల్ మెస్సీ అని చెప్పేసి మనకి, సో అతను కూడా ఒక సాకర్ లేదా ఫుట్బాల్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు 3లో 2 ఫుట్బాల్ అండ్ వెల్ నోన్ పర్సన్ కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మహిళలు లేరని చెప్పేసి చూసుకోవాలి టాప్ 50 లోపల. సో ఫోర్బ్స్ యొక్క అత్యధిక క్రీడాకారుల జాబితా మనకు ప్రశ్న వస్తుంది కాబట్టి సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఈజీగా గుర్తుంటారు, ఎందుకు మనకు ఆ ఫుట్బాల్ వాళ్ళు ప్లేయర్స్ ఫేమస్ కాబట్టి. తెలంగాణ చూస్తే మనకు ఒకటే వార్తల్లో ఉన్నది. సో మనం అనిల్ కుమార్ కమిటీ ఇంత డిస్కస్ చేసి ఉన్నాం వాస్తవంగా, కాబట్టి అది అవసరం లేదు. రైట్, ఇప్పుడు ఇంకోటి సన్ ఆఫ్ ది సాయిల్ భూమిపుత్ర అని చెప్పేసి ఒక పుస్తకాన్ని గోసుల శ్రీనివాస్ యాదవ్ రాస్తాడు. సో మొత్తం మీద ఈ వార్తాపత్రికల్లో వచ్చిన వ్యాసాల సంకలం అని చెప్పేసి సన్ ఆఫ్ సాయిల్ అని చెప్పేసి పిలుస్తాం. సో రాసిన వ్యక్తి శ్రీనివాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మన కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా కలిపి ఆవిష్కరణ చేస్తారు. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. ముఖ్యంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ చూస్తే మనకి ఏంటి ఫేమస్ అంటే, ఒకటి ఫస్ట్ డే ఆఫ్ ఇంపార్టెన్స్ లోపల ఈ మే 17 గుర్తుపెట్టుకోవాలి, పిఐబి న్యూస్ కాబట్టి. నెక్స్ట్ పాలిటీ ఆర్టికల్స్ లోపల చూస్తే ఈ స్టేట్ ఫండెడ్ మీడియాని పొలిటికల్ పార్టీలకు ఎవరు కేటాయిస్తారు, ఎన్ని గంటలు అని చెప్పేసి చూసుకోవాలి, ఎన్నికల ఏడాది కాబట్టి. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ చైర్పర్సన్ అని చెప్పేసి అతని పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, అనంతర్ సింగ్ ఆర్య అని చెప్పేసి. నెక్స్ట్ ఎకనామీ మనకి ఎటువంటి ఆర్టికల్స్ లేవు. నెక్స్ట్ చూస్తే స్పేస్లో మంగళయాన్ 2 అని చెప్పేసి ఉన్నది. సో అది కొద్ది వరకు మనకు ప్రశ్న వస్తే రావచ్చు. మంగళయాన్ 1 మీద ఫోకస్ చేయాలి, ఈ 2 వార్తల్లో ఉంటే 1 మీద ఫోకస్ చేయాలి కంపల్సరీ. డిఫెన్స్ చూస్తే ఈ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఇండియా 3 కూడా ఈ INS
ద్రోణాచార్య అని చెప్పేసి కొచ్చి లోపల మీటింగ్ పెట్టుకుంటారు ఈ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి. ఆ థీమ్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఈ మేడీ అని చెప్పేసి ఒక ఫుడాన్ యొక్క వర్సిటీ యొక్క ఆవిష్కరణ, అది బ్రెయిన్ని స్టోర్ పెట్టేందుకు అదొక ఆవిష్కరణ అని చెప్పేసి. నెక్స్ట్ చూస్తే మనకి పర్యావరణ అంశం లోపల కౌండున్య అని చెప్పేసి ఒక పార్క్ మనకి వార్తల్లో ఉంది ఫ్రమ్ ఏపీ అని చెప్పేసి. ఆ శ్రీలంక బ్యాక్డ్ ఫ్రాగ్ని అక్కడ వెరీ ఫస్ట్ టైం గుర్తించారు అట. నెక్స్ట్ ఈ దుబాయ్ వచ్చేసి పర్యావరణవేత్తలకు బ్లూ వీసా అందిస్తుందట 10 years అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే మనకి స్పోర్ట్స్ లోపల ఇన్ఫ్యాక్ట్ ఈ ఫోర్బ్స్ వచ్చేసి టాప్ 50 లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో అందులో ఫస్ట్ 1, 2, 3 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, మహిళలు లేరు అని చెప్పేసి చూసుకోవాలి. సన్ ఆఫ్ సాయిల్ అని చెప్పేసి శ్రీనివాస్ యాదవ్ యొక్క పుస్తకం, ఇది మనకి ఈరోజు ముఖ్యమైన. ఇంకోటి ఓఎన్డీసీ యొక్క స్టార్టప్ మహోత్సవం అని చెప్పేసి విజ్ఞాన్ భవన్లో DPIIT అని చెప్పేసి ప్రారంభోత్సవం చేస్తుంది. ఇవి మనకి ఈరోజు ముఖ్యమైన ఆర్టికల్స్. అండ్ ఆల్మోస్ట్ ఇవి ఆర్టికల్స్, ఒక 2 ఆర్టికల్స్ మనకి రేపు పోస్ట్పోన్ చేస్తున్నాం, సమాచారం అవసరం అని చెప్పేసి. ఇంకోటి మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ గ్రూప్ 2 APPSC మెయిన్స్ వాళ్ళకు బాగా పనికొస్తుంది, మనకు కూడా పనికొస్తుంది. ఈ పర్యావరణ అంశాల మీద ఒక వార్షిక నివేదిక వచ్చింది. సో నివేదిక చూస్తే ప్రతి అంశం కూడా మనం డిస్కస్ చేసిన అంశమే, బట్ కొన్ని డెప్త్గా ఇవ్వడం జరిగింది. ఆ డెప్త్గా ఇచ్చినవి మన సిలబస్లో ఉన్నాయి, వాటిని సో రేపు కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పాలిటీ కరెంట్ అఫైర్స్ మనకి ఏదైతే ఉందో దాన్ని రేపటికి మనం పోస్ట్పోన్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ నేను నిన్న బయట ఉండటం వల్ల, జర్నీలో ఉండటం వల్ల నోట్స్ రాయలేకపోయినా, సో దాన్ని మనం రేపు చేస్తాం, క్లాస్ కంపల్సరీ రేపు చేస్తాను. ఏది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అండ్ మే 28 వరకు. సో రేపు ఎంత, మే 19 కదా, మే 19 వరకు మనం డిస్కస్ చేద్దాం. పాలిటీలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మంత్ వైజ్ కాకుండా చాప్టర్ వైజ్, అంటే లక్ష్మీకాంత్ పుస్తకంలో ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు ఏ ఆర్డర్లో ఉందో అదే ఆర్డర్లో మనం డిస్కస్ చేస్తాం. మీకు పుస్తకం ఉన్నట్లయితే ఒకసారి మీరు పుస్తకం దగ్గర పెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ రివిజన్ నోట్స్ దగ్గర పెట్టుకోండి. సో రెండింటిని కంపేర్ చేయండి, అదే ఆర్డర్లో వస్తుంది. సో ఫస్ట్ ఏముంది మనకి, ప్రవేశిక ఉందా, ప్రవేశిక ఉన్న కరెంట్ అఫైర్సే వస్తుంది. సెకండ్ మనకి ఏముంటుంది, 1 to 4 అని చెప్పేసి ఆర్టికల్స్ ఉంటాయా, 1 to 4 ఆర్టికల్స్ యొక్క న్యూసే వస్తుంది. నెక్స్ట్ పౌరసత్వం ఉన్నదా, అదే వస్తుంది. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు ఉన్నాయా, ఆర్టికల్ 12 ఉన్నదా, ఏమైనా న్యూస్లో ఉంటే అదే వస్తుంది. అట్లా ఆర్డర్లో మనకి లాస్ట్ వరకు ఏమున్నదో అదే ఆర్డర్లో మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. రేపు క్లాస్ డిస్కస్ చేద్దాం. సాటిస్ఫై అయ్యేలా క్లాస్ తప్పనిసరిగా ఉంటుంది. సో ఉపయోగపడేలా, సాటిస్ఫై కంటే మనకి ఉపయోగపడేలా ఉండాలని చెప్పేసి లక్ష్యం ఫస్ట్ అయితే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎకనామీ కరెంట్ అఫైర్స్ రౌండప్ కూడా చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ సింగానియా పుస్తకం ఏదైతే ఉందో ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు సేమ్ అదే వస్తుంది.